హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేవీఆర్ ఎడ్యుకేషనల్ సొసైటీ. సో ఈ రోజు మనం డిస్కస్ చేసుకుంటున్నది ఏంటంటే నెంబర్ సిస్టమ్ పార్ట్ 2 భాగంలో కాసాగు మరియు గాసావాలకు సంబంధించినటువంటి సంబంధం. అంటే ఫస్ట్ ఏం చేస్తాం, కాసాగు అంటే ఏంటో నేర్చుకుంటాం. ఓకేనా ఫ్రెండ్స్, ఈరోజు నేర్చుకునేటటువంటి హెడ్డింగ్ చెప్తున్నాను. ఫస్ట్ కాసాగు అంటే నేర్చుకుంటాం, తర్వాత సెకండ్ వచ్చేసి ఘాసాభా నేర్చుకుంటాం. ఈ ఘాసాభానే మనం ఘాసాక అని కూడా అనొచ్చు. కనిష్ట సామాన్య గుణిజం అంటే కాసాగు, గరిష్ట సామాన్య భాజకము లేదా గరిష్ట సామాన్య కారణాంకము అంటే భాజకము అన్న కారణాంకము అన్న ఒకటే, అది నేర్చుకుంటాం. ఆ తర్వాత వాటి రెండింటి మధ్య ఉన్నటువంటి సంబంధము, ద రిలేషన్షిప్ బిట్వీన్ LCM అండ్ HCF అనేటటువంటి కాన్సెప్ట్ నేర్చుకుంటాం. దెన్ ఆఫ్టర్ మళ్ళీ నేర్చుకుంటాం అంటే ఆవర్తన అనావర్తన దశాంశాలకు సంబంధించి, ఆవర్తన అనావర్తన దశాంశాలకు సంబంధించి సులభంగా ఫ్రాక్షన్ ని చూసిన వెంటనే ఇది ఆవర్తన దశాంశమా అనావర్తన దశాంశంగా మార్చడానికి ఏది కరెక్ట్ అయినది అనేటటువంటి విధానాన్ని మనము సులభంగా చూడగానే చెప్పేటటువంటి ట్రిక్ ని మనం ఇక్కడ నేర్చుకునే ప్రయత్నం చేస్తాం. సో ఈ రోజు డిస్కస్ చేసుకునేటటువంటి నెంబర్ సిస్టమ్ లో ఈ రెండు టాపిక్స్ మనం డిస్కస్ చేస్తాం. సో ఆలస్యం చేయకుండా క్లాస్ ని స్టార్ట్ చేసుకుందాం. సో కొత్తగా ఎవరైనా కేవీఆర్ ఎడ్యుకేషన్ సొసైటీ యూట్యూబ్ ఛానల్ చూసే వాళ్ళు కనుక ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయడం మర్చిపోద్దు. రైట్ ఫ్రెండ్స్, సో ఇక్కడ గుణిజం, ఈ గుణిజం అనేది ఎందుకు నేర్చుకుంటున్నాం అంటే కనిష్ట సామాన్య గుణిజంలో గుణిజం అనేటటువంటి పదం ఉంది. ఓకేనా ఫ్రెండ్స్, సో గుణిజం అంటే ఏంటో మనం డెఫినేషన్ నేర్చుకోవాలి ఫస్ట్. సో ఇక్కడ గుణిజం అంటే ఏంటంటే ఏదైనా ఒక సంఖ్యను తీసుకుంటాం, ఏదైనా ఒక సంఖ్య. ఫర్ ఎగ్జాంపుల్ 12 ఉంది అనుకుంటున్నాను నేను. ఈ 12 ని టేబుల్స్ లో రాయండి. 12 1 12, 12 2 24, 12 3 36, 12 4 48, 12 5 60. ఈ విధంగా 12th టేబుల్ అనేటటువంటిది వస్తూ ఉంటుంది. సో ఇలా రావడాన్ని అంటే ఈ 12 యొక్క వీటన్నింటిని ఏమంటాం అంటే గుణిజాలు అంటారు. ఏమంటాం ఫ్రెండ్స్, ఈ 12 యొక్క గుణిజాలు అని చెప్తాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 6 యొక్క గుణిజాలు అంటే ఇంగ్లీష్ లో మల్టిపుల్స్ అంటారు వీటిని. రైట్, 6 యొక్క గుణిజాలు అంటే ఏం చేస్తాం, 6 1 6, 6 2 12, 6 3 18, 6 4 24, 6 5 30. సో ఈ విధంగా 6 యొక్క గుణిజాలను రాసుకుంటూ వెళ్తాం. సో ఇది గుణిజం అంటే. గుణిజం అంటే ఏంటంటే ఏదైనా ఒక సంఖ్య మరో సంఖ్యచే గుణించగా వచ్చినటువంటి లబ్ధమే దాని యొక్క గుణించగా వచ్చేది లబ్ధం. అయితే ఇప్పుడు చూడండి, ఇప్పుడు 6 ఉంది, 6 1 6. సో 6 అనేది ఒక గుణిజం 6, మరియు 6 2 12, 12 అనేటటువంటిది 6 యొక్క గుణిజం. అంటే ఏదైనా ఒక సంఖ్య వేరే ఒక సంఖ్యచే, అంటే ఏ అనే ఒక సంఖ్య బి అనే సంఖ్యచే నిశ్వేషంగా భాగించబడితే ఏ అనేటటువంటిది బికు గుణిజం అవుతుంది. అట్లా గుర్తుపెట్టుకోవాలి. మరోసారి ఏబి అనేటటువంటివి రెండు సంఖ్యలు, ఏ అనే సంఖ్యను బి అనేటటువంటి సంఖ్య నిశ్వేషంగా, నిశ్వేషంగా అంటే ఏమిటి, నిశ్వేషంగా అంటే శేషం సున్నాగా వచ్చేటట్టు, శేషం సున్నాగా, ఇంగ్లీష్ లో రిమైండర్ అనేటటువంటిది జీరోగా వచ్చేటట్టు, రిమైండర్ జీరోగా వచ్చేటట్టు చేసే సంఖ్య, ఏదైతే సంఖ్య ఉంటుందో ఆ సంఖ్య ఈ సంఖ్యకు గుణిజం అవుతుంది. ఎగ్జాంపుల్, ఇది 18 ఉంది, ఇది 3 ఉంది అనుకుందాం. సో 3 ఎక్కడంలో 18 ఎప్పుడు వస్తుంది సార్, 3 6లో 18. కాబట్టి 18ని 3 యొక్క గుణిజం అని అంటారు, 3 యొక్క గుణిజం. సో ఈ విధంగా మనము గుణిజం అంటే తెలుసుకుంటాం. మరి ఈ గుణిజానికి సంబంధించి కనిష్ట సామాన్య గుణిజము కాసాగు అనే దాన్ని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాం చూడండి. కాసాగు ఫస్ట్ హెడ్డింగ్ మనం ఏం చెప్పుకుంటున్నాం అంటే కాసాగు అని చెప్పుకుంటున్నాం. మరి కాసాగు అంటే పూర్తి ఏమిటి, కనిష్ట
సామాన్య గుణిజం. కనిష్ట సామాన్య గుణిజం. మరి కనిష్ట అంటే ఏమిటి? చిన్నదైన, గుర్తుపెట్టుకోవాలి, చిన్నదైన. సామాన్యము అంటే ఇంగ్లీష్లో కామన్ అంటారు. కామన్. సామాన్యము అంటే ఉమ్మడి. తర్వాత గుణిజం అంటే నేర్చుకున్నాం. అంటే ఏదైనా 2 సంఖ్యలు ఇస్తాడు ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ నేను 6 మరియు 8 తీసుకుంటున్నాను. 6 మరియు 8. ఈ 6 మరియు 8 వచ్చే 8 యొక్క కాసాగు ఎంత? కాసాగు కనుక్కోవడం అనేది ఏవైనా 2 సంఖ్యలచే కనుక్కోవడం జరుగుతుంది, గుర్తుపెట్టుకోవాలి. ఏవైనా 2 సంఖ్యలు ఇచ్చి వాటి యొక్క కాసాగు. కనీసం 2 సంఖ్యలు ఇస్తారు. కనీసం 2 సంఖ్యల నుంచే మొదలవుతుంది. ఆ తర్వాత ఎన్నైనా ఇవ్వచ్చు. సో దాని గురించి మనం కాసాగు కనుక్కుంటాం. సో 6 యొక్క గుణిజం రాసుకోవాలి ఫస్ట్. కనిష్ట సామాన్య గుణిజము. 6 యొక్క గుణిజాలు వరుసగా రాసుకోండి. 6, 12, 18, 24, 30 ఈ విధంగా వస్తాయి. అదే 8 యొక్క గుణిజాలు రాయండి. 8 యొక్క గుణిజాలు 8, 16, 24, 32, 40 ఈ విధంగా వచ్చేస్తుంది. ఇప్పుడు చూడండి, ఇందులో స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇప్పుడు ఇక్కడ ఇచ్చాడు 6, 8 యొక్క గుణిజాలలో ఏ గుణిజం అనేది కామన్ గా ఉంది, ఉమ్మడిగా ఉంది. చూడండి, ఈ 6, 8 కాదు, ఇక్కడ కాదు, లేదు. చూడండి ఇక్కడ చూడండి ఒకసారి, 24 అనేటటువంటిది ఉమ్మడిగా ఉంది. 24 అనేటటువంటిది 6 మరియు 8 గుణిజాలలో ఉమ్మడిగా ఉన్నటువంటి గుణిజము. అంటే ఆ 24 అనేటటువంటిది 6 మరియు 8 యొక్క ఏమవుతుంది ఫ్రెండ్స్? కనిష్ట సామాన్య గుణిజము అవుతుంది. అది 24. ఓకేనా ఫ్రెండ్స్? సో ఈ విధంగా మనం కాసాగుని కనుక్కుంటాం. నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ కి ఈజీగా అర్థం కావాలి అనేటటువంటి ఉద్దేశంతో చిన్నగా, మెల్లగా, క్లియర్ గా చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. సో అందరూ కూడా జాగ్రత్తగా ఉండి స్కిప్ చేయొద్దు. రైట్. సో ఇది సామాన్య గుణిజం. ఇది మనం ఈ విధంగా ఒక మెథడ్ లో కనుక్కున్నాం. వాటి గుణిజాలు రాసుకొని ఇంకొక మెథడ్ కూడా మనం నేర్చుకున్నాం ఆల్రెడీ చిన్నప్పుడే. 6 మరియు 8కి సంబంధించి కాసాలు ఈ విధంగా చేస్తాం. చూడండి, 2 నుంచి 2 ముళ్ళ 6, 2 నల్ల 8. ఈ 2 సంఖ్యలు అనేటటువంటివి ఖచ్చితంగా ఒకటే టేబుల్ నుంచి వెళ్ళిపోవాలి, ఒకటే నెంబర్ నుంచి పోవాలి. అది 2 తీసుకుందాం అనుకుందాం. 2 ముళ్ళ 6, 2 నల్ల 8. తర్వాత ఈ 2 కూడా క్యాన్సిలేషన్ అవ్వడానికి అవకాశం లేదు. ఇప్పటి వరకే రాసేసుకుంటాం, అంతనే ఆగిపోయింది. కాబట్టి మనం ఏం చేస్తున్నాం అంటే 2 × 3 × 4 చేసుకోవాలి. చూడండి, ఈ 2 × 3, 3 × 4. 2 ముళ్ళ ఎంత సార్? 6. 6 4 24. అయినా ఇది కూడా ఒక మెథడ్ నేర్చుకుంటాం. సో ఫస్ట్ వన్ ఏంటి? గుణిజాలు మొత్తం రాసుకొని ఇలా నేర్చుకున్నాం. సెకండ్ వన్ వచ్చేసి ఇలా కాసాగు భాగాహార పద్ధతి ఏ విధంగా చేసుకున్నాం. తర్వాత ఇంకొక మెథడ్ ఉంటుంది. సో అది ఎలా నేర్చుకుంటాం అంటే ఒకసారి చూడండి. ఇంకోటి రైట్ నేర్చుకుంటున్నా. 6ని మనం ప్రైమ్ ఫ్యాక్టర్స్ గా అంటే ప్రధాన సంఖ్యల లబ్ధంగా రాయవచ్చా? చూడండి, ఏమని రాయొచ్చు? 2 × 3గా రాసుకోవచ్చు. 6ని ఏం రాయొచ్చు ఫ్రెండ్స్? 2 × 3గా రాయొచ్చు. 8ని ఏం రాయొచ్చు చెప్పండి? సో 2 × 2గా రాసుకుంటాం. ఎందుకంటే 2 × 4, 4 × 8. సార్ 4 × 2 రాసుకోవచ్చు కదా? రాసుకోవచ్చు. బట్ 4 అనేది సంయుక్త సంఖ్య అవుతుంది. మనం గత క్లాస్ లో ప్రధాన సంఖ్యల గురించి ఆల్రెడీ మాట్లాడుకున్నాం. సో ఇక్కడ 8 2 × 2గా రాసా. అంటే ఇవన్నీ కూడా ప్రధాన సంఖ్యల లబ్ధంగా రాయడానికి వీలైనట్టు రాసుకుంటాను. సో తర్వాత ఏం చేస్తాం? ఇక్కడ చూడండి, ఇప్పుడు మనం కనుక్కోవాల్సింది కాసాగు. ఇక్కడ మనం కాసాగును ఫైండ్ అవుట్ చేయాలి. అప్పుడేం చేస్తాం అంటే ఇందులో కామన్ గా ఉన్నది ఏదైతే ఉందో, ఏదైతే కామన్ గా ఉన్నటువంటిది ఉందో దాన్ని ఒకటే నెంబర్ గా రాస్తాం. చూడండి, ఈ రెండిట్లో ఇది మాత్రమే కామన్ గా ఉంది. ఏం చేస్తాం? 1గా రాసాం. నెక్స్ట్ మిగిలినవన్నీ రాసేసుకోవాలి. 2 × 2 అప్పుడు ఎంత అయింది? 2 ముళ్ళ 6, 6 × 12,
12 చూడండి, మళ్ళీ 24 వచ్చింది కాసాగు. ఓకే, దీన్ని ఇలా కాకుండా నేను ఏం చేస్తానంటే ఇది 2 into 3 గా ఇక్కడ రాస్తున్నాను. 2 into 3 గా అలాగే పెట్టుకుని 8 ని మనము 2 cube గా రాసుకోవచ్చు కదండి. 8 ని మనం ఏ విధంగా రాసుకోవచ్చు, 2 cube గా రాసుకోవచ్చు. సో 2 cube గా రాస్తే దాని అర్థం ఏమవుతుంది ఒకసారి చూడండి. ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది. సామాన్య గుణిజాన్ని కనుక్కోమన్నాడు కాబట్టి ఏదైతే ఇక్కడ 2 power of 1 ఉన్నట్టు ఏదైతే ఇలా 2 ఘాతం పైన ఏదైతే ఉన్నాయో సేమ్ భూములు సమానంగా ఉన్నాయి, రెండు ఉన్నాయి. ఘాతాంకాల్లో డిఫరెన్సెస్ ఉన్నప్పుడు అందులో నుంచి ఏదైతే పెద్దగా ఉంటుందో ఆదాన్ని బయటికి తీసుకొని ఇంటూ మిగిలిన కారణాంకాలు మిగిలిన ఫ్యాక్టర్స్ ని అంటే ప్రైమ్ ఫ్యాక్టర్స్ ని రాసుకోవాలి మిగిలిన వాటిని. అప్పుడు రాస్తే ఏమవుతుంది చెప్పండి, 2 cube అంటే 8 into 3 8 24 డైరెక్ట్. సో ఇది చిన్న కాన్సెప్టే, బట్ ఏంటంటే మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ దాని మీద ఆధారం చేసుకొని మనం ఈజీగా ప్రాబ్లమ్స్ చేయవచ్చు. సో ఎగ్జాంపుల్ ఒకసారి ఇంకొక ప్రాబ్లం చెప్తాను చూడండి, కాసాలకు సంబంధించింది. సో అదేంటంటే ఫర్ ఎగ్జాంపుల్ గా ఇట్లా ఇచ్చాడు అనుకుందాం ఫ్రెండ్స్. ఫస్ట్ వన్ 2 square 5 power of 7 into 3 power of 3 ఇచ్చారు ఒకటి. సెకండ్ వన్ ఇంకోటి ఉంది 3 power of 2 into 5 power of 2 into 2 power of 1. సో ఈ విధంగా ఉంది. అయితే దీని యొక్క కనిష్ట సామాన్య గుణిజాన్ని కనుక్కోండి అని ఎగ్జామ్లు ఇచ్చారు. ఇలా ఇచ్చారు అనుకోండి, మనం ఏ విధంగా చేస్తాం అది, అందుకే ఈ మెథడ్ నేను చెప్పడం జరిగింది. ఇప్పుడు మనం ఏ విధంగా చేయాలంటే కనిష్ట సామాన్య గుణిజానికి ఈ విధమైనటువంటి మెథడ్ ఇచ్చినప్పుడు సో మనకు 2 అనేటటువంటిది ఎక్కడ ఉంది ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది. అంటే ఇందులో హైయెస్ట్ ఎక్స్పోనెంట్ దేనికి ఉంది అంటే 2 square ఉంది కాబట్టి 2 square ఇంటూ తర్వాత దేనికి ఉంది ఫ్రెండ్స్ 5 చేసుకున్నట్లయితే ఇక్కడ 5 square ఉంది, ఇక్కడ 5 power of 7 ఉంది కాబట్టి డైరెక్ట్ గా 5 power of 7 ఇంటూ 3 square అంటే 3 cube అంటే డైరెక్ట్ గా 3 cube వేసుకుంటా. అంతే, ఇదే దాని యొక్క కనిష్ట సామాన్య గుణిజం అవుతుంది. ఇన్ కేస్ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు 7 ఉంది అనుకోండి, ఓన్లీ 7 ఉంది అనుకుందాం, 7 ఒకటే ఉంది. వీటికి ఉమ్మడిగా ఉన్నటువంటి ఇవన్నీ రాసేసిన తర్వాత మిగిలిన వాటికి ఇంటూ 7 చేసుకుంటే సరిపోతుంది. ఏవైతే మిగులుతాయో అది ఇక్కడ దించేసుకుంటే సరిపోతుంది అన్నమాట. సో ఈ విధంగా మనము కనిష్ట సామాన్య గుణిజాన్ని కనుక్కుంటాము. ఓకే ఫ్రెండ్స్, సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటంటే కాసాలకు సంబంధించి ఒక 2 పాయింట్స్ నేర్చుకుంటారు. ఇక్కడ 2 సంఖ్యలలో ఒకటి మరొక దానికి గుణిజం అయితే, 2 సంఖ్యలలో ఒకటి మరొక దానికి గుణిజం అయితే వాటిలో పెద్ద సంఖ్య అనేటటువంటిది ఆ సంఖ్యల యొక్క కాసాగు అవుతుంది. ఎగ్జాంపుల్ 8 ఉంది మరియు 72 ఉంది. ఈ రెండింటి యొక్క కాసాగుని కనుక్కోండి అంటే మనం చేయాల్సిన అవసరం కూడా లేదు, డైరెక్ట్ గా ఆన్సర్ ని చెప్పవచ్చు. ఎలా అంటే చూడండి, 8,72 ఉంది. 872 అంటే 8 1లో 72 ఎప్పుడైనా వస్తుందా? ఎస్, 8 9 72 కదా ఫ్రెండ్స్, 8 9 72 అంటే 72 అనేటటువంటిది ఒకదానికి ఏది 8 కి ఏమవుతుంది? గుణిజం అవుతుంది. ఎస్, గుణిజం అవుతుంది. కాబట్టి దీని యొక్క కాసాగు డైరెక్ట్ గా 72 అని చెప్తాం. దాని యొక్క కాసాగు ఏం చెప్తాం మనము? డైరెక్ట్ గా 72 అంటాం. అదే అన్నమాట, ఏదైనా సరే మీరు చేసినా సరే 72 వస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇంకోటి 9 ఉంది, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 171 ఉంది అనుకుందాం. 171 ఉంది. మరి 9,171 ఇది కాసాగు ఎంత చెప్పండి? మనం తక్కువ తెలియగలగాలి. 9 యొక్క గుణిజము 171 అవుతుంది. 171 అనేటటువంటిది 9 యొక్క గుణిజమే.
ఏ విధంగా అంటే 9 యొక్క భాజనీయత సూత్రం ప్రకారం 1 + 7 + 1 = ఎంత ఫ్రెండ్స్ 9. మరి 9 అనేది 9 తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి 171 is also completely divisible by 9 because the LCM of 9 and 171 is 171. అంటే 171 అనేటటువంటిది వన్ ఆఫ్ ది మల్టిపుల్ ఆఫ్ 9, ఒక గుణిజం అవుతుంది. 171 అనేది గుణిజం అవుతుంది 9కి, కాబట్టి ఇది దాని యొక్క కాసాగు అవుతుంది అనేది గుర్తుపెట్టుకోవాలి. సో ఇది ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ మనం వచ్చి మనం ఏం నేర్చుకుంటామంటే పరస్పర ప్రధాన సంఖ్యలు అనే పదం ఎప్పుడైనా విన్నారా? పరస్పర ప్రధాన సంఖ్యలు గతంలో ప్రీవియస్ వీడియో నెంబర్ సిస్టమ్ పార్ట్ 1 లో చెప్పాం. పరస్పర ప్రధాన సంఖ్యల లబ్ధమే వాటి యొక్క కాసాగు అంటున్నాడు. ఎగ్జాంపుల్ ఏంటి ఫ్రెండ్స్? పరస్పర ప్రధాన సంఖ్యలు అంటే తెలుసుకుందాం ఫస్ట్. పరస్పర ప్రధాన సంఖ్యలు అంటే ఏవైనా రెండు సంఖ్యల యొక్క ఉమ్మడి కారణాంకము 1 మాత్రమే అయి ఉంటే అటువంటి సంఖ్యలను పరస్పర ప్రధాన సంఖ్యలు అంటారు. ఎగ్జాంపుల్ 5,16 ఉంది. 5,16 5 యొక్క కారణాంకాలు ఏంటి ఫ్రెండ్స్? 1, 5 మాత్రమే. ఆ విధంగా 16 యొక్క కారణాంకాలు ఏమవుతాయి? 1, 2, 4, తర్వాత 8 అండ్ 16. సో ఇక్కడ చూడండి, 5 యొక్క కారణాంకాలు 1, 5, ఆ 16 యొక్క కారణాంకాలు 1, 2, 4, 8, 16. అయితే వాటిలో ఉమ్మడి కారణాంకం ఏది? 1. అంటే కేవలం ఒకే ఒకటి కానీ 1 మాత్రమే కారణాంకంగా ఉన్నటువంటి ఏవైనా రెండు సంఖ్యలు పరస్పర ప్రధాన సంఖ్యలు అవుతాయి అని గతంలో చెప్పుకున్నాం. సో ఈ పరస్పర ప్రధాన సంఖ్యల యొక్క కాసాగు ఏంటి అంటే వాటి లబ్ధమే. 5 × 16 is equal to 5 × 16 అనేటటువంటిది వాటి యొక్క లబ్ధం అవుతుంది. 16,580 అనేటటువంటిది వాటి యొక్క కాసాగు. సో కాసాగు ఎంత? 16 5 80. దట్ ఈస్ వాటి యొక్క కాసాగు, అదే ఎల్సిఎం అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇట్లా మనం ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి. ఇంకొక ఎగ్జాంపుల్ 4 మరియు 7. 4 and 7 చెప్పండి. 4 అనేటటువంటి దానికి ఒకటే, ఈ రెండింటికి ఉమ్మడిగా మనం ఏమీ రాయలేము. సో కాబట్టి వాటి కాసాగు ఏమవుతుందంటే 4 7 28. రైట్, ఇదే వాటి యొక్క కాసాగు అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ మనము ఈ కాసాగుకు సంబంధించి ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంది చూడండి. సో ఫస్ట్ 2 నెంబర్స్ ఇచ్చాడు ఇక్కడ. ఈ 2 నెంబర్స్ ని ఆధారంగా చేసుకొని మనము కనిష్ట సామాన్య గుణిజాన్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఈ 2 నెంబర్స్ లలో మనకు కాసాగు కనిష్ట సామాన్య గుణిజం నేను ఆల్రెడీ చెప్పాను. కామన్ గా ఉన్నటువంటి బేసెస్ ఏంటి ఫ్రెండ్స్? ఇక్కడ 2³ అండ్ 2 ఉంది. మరి 2³ 2 యొక్క 2⁻1 ఉన్నట్టు కదా. ఇందులో ఏది తీసుకోవాలి? మనము హైయెస్ట్ గా ఉన్నటువంటి దాన్ని తీసుకుంటాము. 2³ అవుతుంది. రైట్, మరి ఇంటూ ఇక్కడ 3³ కి 3 అండ్ 3² ఇక్కడ ఏది తీసుకుంటాము? 3² తీసుకోవాలి. ఇది ఇంపార్టెంట్ అసలు మీకు. సో ఇది కనుక నేర్చుకున్నట్లయితే మనకి ఎల్సిఎం చేయడం చాలా ఈజీ. 2⁻1 2³ అంటే 2³ తీసుకుంటాము, ఇంటూ 3 అంటే 3² తీసుకున్నాము. బాగుంది. తర్వాత ఏం చేయాలి? సార్ ఇక్కడ ఏది కూడా కామన్ గా లేదు కదా, మరి ఎక్కడి వరకే ఆపేసేయాలా? కాదు. ఏం చేయాలంటే ఇచ్చినటువంటి మిగిలిన ఏదైతే ఉందో 5 ఇంటూ ఇది ఒక 7 అది డైరెక్ట్ గా వేసుకోవాలి. అదే దాని యొక్క కాసాగు అవుతుంది. దీన్ని ఇంటూ చేసుకుంటే వచ్చేస్తుంది. బట్ అంత ఎక్స్ప్లెనేషన్ అంతవరకు అవసరం లేదు. ఇంటూ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. మనకి ఎగ్జామ్ కూడా ఇలా ఇస్తాడు. ఒకవేళ ఇంటూ చేయాల్సి ఉంటే కనుక చేసుకోవాలి. ఇది 8 × 9 × 5 × 7 వస్తుంది. దాన్ని ఇంటూ చేస్తే మనకు ఆన్సర్ అనేది తెలుస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? సో ఈ విధంగా మనము కాసాగుకు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ అనేది చేసాం. సో నెక్స్ట్ ఏం నేర్చుకుంటున్నాం అంటే ఘాసాభా. ఘాసాభా అంటే మనం చెప్పుకునేటటువంటి విషయాల్లో ఒకటి కాసాగు, ఎస్, నెక్స్ట్ సెకండ్ వన్ ఏంటి? ఘాసాభా లేదా ఘాసాగా. తర్వాత దాని యొక్క రిలేషన్. సో ఫస్ట్ నెక్స్ట్ ఏం నేర్చుకుంటున్నాం అంటే గరిష్ట సామాన్య భాజకము. దీన్ని ఏమంటారంటే గరిష్ట సామాన్య భాజకము లేదా దీని ఏమంటాం? కారణాంకము అని కూడా అంటారు.
కారణాంకము. రైట్ ఫ్రెండ్స్. సో గరిష్ట సామాన్య భాజకము లేదా కారణాంకము అని అంటాం. ఇక్కడ చూడండి ఇప్పుడు గరిష్ట. ఓకే ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఏం చెప్పుకుంటున్నాం అంటే గరిష్ట సామాన్య భాజకం అయితే రెండు లేదా ఏమంటున్నారంటే రెండు లేదా అంతకంటే ఎక్కువ. దీని ఒక డెఫినేషన్ రాస్తున్నాను. రెండు లేదా అంతకంటే ఎక్కువ కారణాంకాలలో పెద్ద సంఖ్యలను, రెండు లేదా అంతకంటే ఎక్కువ కారణాంకాలు, గుణిజాలు అనేటటువంటిది కాసాగుకు సంబంధించింది. ఇక్కడ గరిష్ట సామాన్య కారణాంకము లేదా భాజకం అంటాం కదా, రెండు లేదా అంతకంటే ఎక్కువ భాజకాలు లేదా కారణాంకాలలో అతి పెద్దదాన్ని, గరిష్టం అంటే అతి పెద్దదాన్ని ఆ రెండింటి యొక్క గాసాబా అని అంటారన్నమాట. సో ఎగ్జాంపుల్ చూడండి, 4 మరియు 6 ఉంది. 4 మరియు చిన్నదా నుంచి పెద్దగా వెళ్దాం. 4 మరియు 6 అనేటటువంటి ఉంది. 4, 6 యొక్క గరిష్ట సామాన్య భాజకం ఏమై ఉంటుంది చూడండి. ఏం చేస్తామంటే ఈ 4 యొక్క కారణాంకాలు ఒకసారి రాయండి. 1 రైట్, నెక్స్ట్ 2, ఆ తర్వాత 4. 6 యొక్క కారణాంకాలు 1, 2, 3, 6. ఇందులో ఉమ్మడిగా ఉండాలి మరియు గరిష్టంగా ఉండాలి. ఉమ్మడిగా ఉన్నది ఏంటి? 1 మరియు 2 మాత్రమే, ఇంకేది ఉమ్మడిగా లేవు. సో వాటిలో గరిష్ట సామాన్య గుణిజం ఏది ఫ్రెండ్స్? గరిష్ట సామాన్య భాజకం ఏది? 2 మాత్రమే. అంటే 4 మరియు 6 యొక్క ఘాసాబా ఏంటి? 2 అని అర్థం. ఓకే, ఇది సింపుల్ నేర్చుకున్నాం. సో ఇప్పుడు ఒకే ప్రాబ్లాన్ని 2, 3 ఆర్ మెథడ్స్ లో నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. సో ఫర్ ఎగ్జాంపుల్ 12, ఓకేనా, 12 మరియు 28. చూడండి, 4 మరియు 28ల యొక్క గరిష్ట సామాన్య భాజకం. ఇంతకుముందు లాగా కారణాంకాలుగా రాసినట్లయితే చూడండి, కారణాంకాలు ఏమొస్తాయి? 1, 2 వస్తుంది, 3 నెలల 12, 4 మూడుల 6 గంటల తర్వాత 12 వచ్చేస్తుంది. నెక్స్ట్ 28కి 1, 2, 3 రాదు, 4 వేల 7 28, 14 అండ్ 28 వచ్చేస్తుంది. సో చూడండి, ఇందులో గరిష్ట సామాన్య భాజకం ఏది? కారణాంకం ఏది చెప్పండి? 4. ఇంతకు మించి గరిష్టమైనటువంటి లేదు. 1, 2 కూడా సామాన్యమైనటువంటి కామన్ గా ఉన్నటువంటి ఫ్యాక్టర్సే. బట్ ఏంటంటే 4, 4 అనేది గరిష్టంగా ఉంది కాబట్టి అది పెడతాం. సో దీన్నే మరొక రకంగా ఏ విధంగా చేస్తామంటే చూడండి, 12ని ఇట్లా రాసుకోవాలి. దీని భాగహార పద్ధతిలో రాస్తాం. 28ని 12చే భాగహారం చేస్తున్నాం. ఇది ఘాసాబా. ఇట్లా చేద్దాం. సో 12 ఎక్కంలో 28 దగ్గరలో ఎప్పుడు వస్తుంది? 28 గంటల 12 గంటల 24. ఎంత మిగిలింది ఫ్రెండ్స్? ఇక్కడ ఎంత మిగులుతుంది? 4 మిగిలింది. అప్పుడేం చేస్తా అంటే ఈ 4ని ఈ విధంగా విభాజకంగా రాసుకొని ఈ 12ని విభాజ్యం దగ్గర రాస్తాం. ఇది విభాజ్యము, విభాజకము, భాగఫలము, శేషము. సో ఇక్కడ శేషాన్ని విభాజకంగా మార్చి ఇక్కడ ఉన్నటువంటి విభాజకాన్ని విభాజ్యంగా మారుస్తాము. అప్పుడు ఏమవుతుంది? 4 3 12, 0 వచ్చింది కదా. సో దేని ద్వారా నువ్వు డివిజన్ చేసినప్పుడు 0 వచ్చిందో అదే దాని యొక్క ఘాసాబా అవుతుంది. అదే దాని యొక్క ఘాసాబా. ఇది కూడా ఒక రకమైనటువంటి మెథడ్. సో కాబట్టి ఈ విధంగా చేస్తాం. సో ఇంకో మెథడ్ చూద్దాం ఫ్రెండ్స్. రైట్, 12ని మనం ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏ విధంగా రాసుకోవచ్చు ఫ్రెండ్స్? 2 into 2 into 4 3గా రాసుకోవచ్చా అండి? 2 2 4, 4 మూల 12 ఆ విధంగా రాస్తాం. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? 28. సో 28కి ఒకసారి చెప్పండి ఏమైనా రాసుకోవచ్చు? 2 అంటే 2 14 జా రాయొచ్చు. తర్వాత మళ్ళీ 2 7 జా రాసుకోవచ్చు. రైట్, ఇంతవరకే రాస్తాము. ఎందుకంటే దాన్ని మళ్ళీ ప్రైమ్ ఫ్యాక్టర్ 7, ఇక్కడ ప్రైమ్ అనేది ప్రైమ్ 7 కాబట్టి ఇంకా రాయడానికి రాదు. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, ఇందులో గరిష్ట సామాన్య భాజకము అంటే ఏం చేయాలి అంటే మనకు కామన్ గా ఉన్నవి మాత్రమే రాసుకోవాలి. ఏమేమి ఉన్నాయి కామన్ గా? ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది. చెప్పండి, ఒక 2 ఇక్కడ రాస్తాను, ఇంకో 2 రాస్తున్నా. ఇక మిగిలిన వాటి జోలికి వెళ్ళకూడదు గరిష్ట సామాన్య భాజకంలో. బస్ ఇంతే రాసేసుకొని 2 2 4, అదే దాని యొక్క గరిష్ట సామాన్య భాజకం.
సో ఆ విధంగా మనము గరిష్ట సామాన్య భాజకాన్ని ఫైండ్ అవుట్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో వన్ మోర్ ఎగ్జాంపుల్. సో ఇంతకుముందు మనం నేర్చుకున్నాం చూడండి ఫ్రెండ్స్. సో దానికి సంబంధించింది ఒకటి చెప్తాను. ఏంటంటే 2^4 ఇంటూ 3² ఇంటూ 5. ఇది ఇంకోటి ఇది 2^3 ఇంటూ 3^3 ఇంటూ 5 ఇంటూ 7. సో ఈ విధంగా ఉంది అనుకుందాం. సో అప్పుడేం చేస్తామంటే గరిష్ట సామాన్య భాజకం కనుక్కునేటప్పుడు కేవలము ఏం చేస్తున్నాము, కేవలము కామన్ గా ఉన్నటువంటి దాంట్లో ఏదైతే తక్కువగా ఉందో 2^3 2^4 లో జస్ట్ మనం ఏం చేస్తాం అంటే 2^3 ని మాత్రమే రాసుకుంటాం. 2^3 ఇంటూ నెక్స్ట్ ఇక్కడ 3² రాసుకుంటాం. 3² ఇంటూ ఒక 5 రాసేసుకుంటాం. చాలు ఇంతే. ఇదే దాని యొక్క గరిష్ట సామాన్య భాజకం అవుతుంది. మళ్ళీ 7 రాయడం కానీ అలాంటివి ఏది చేయకూడదు. సో ఈ విధంగా మనం గరిష్ట సామాన్య భాజకాన్ని ఫైండ్ అవుట్ చేసుకునే ప్రయత్నం చేస్తాము. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ మనము ఇక్కడ ఒక క్వశ్చన్ చూడండి. ఈ క్వశ్చన్ ఏంటంటే వీటి యొక్క ఘాసాబను కనుక్కోవాలి. గరిష్ట సామాన్య భాజకము లేదా కారణాంకాన్ని మనం కనుక్కోవాలి. ఏంటి 2³ ఇంటూ 3 ఇంటూ 7 2 ఇంటూ 3² ఇంటూ 5. సో దీని యొక్క గరిష్ట సామాన్య భాజకము సో ఏదైనా కనుక్కుంటామంటే చెప్పాం కదా మనం ఆల్రెడీ. ఇందులో కామన్ గా ఉన్నటువంటి వాటిలో నుంచి తక్కువ అంటే ఎక్స్పోనెంట్ తక్కువగా ఉన్నటువంటిది ఘాతం 2^3 ఉంది, 2^1 ఉంది. అప్పుడు ఏం చేసుకుంటాం 2^1 ఉన్నదాన్ని తీసుకుంటాం 2. తర్వాత ఇక్కడ ఏం తీసుకుంటాము అంటే కామన్ గా ఉన్న వాటిలో నుంచి ఇక్కడ 3 తీసుకుంటాము. రైట్. సో ఇంకా ఏది కామన్ గా లేదు కాబట్టి వాటిని తీసుకోవడానికి అవసరం కూడా లేదు. కాబట్టి 2 3 6 వస్తుంది. ఇదే దాని యొక్క గరిష్ట సామాన్య భాజకము అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే పరస్పర ప్రధాన సంఖ్యల యొక్క ఘాసాబ ఎంత. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో జాగ్రత్తగా గమనించాలి. పరస్పర ప్రధాన సంఖ్యల యొక్క ఘాసాబను కనుక్కోవడం ఎలా. సో దీన్ని చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ 5 8 ఉంది. 5,8 5,8 అనేటటువంటిది రెండు కూడా పరస్పర ప్రధాన సంఖ్యలు. పరస్పర ప్రధాన సంఖ్యలు ఏ విధంగా ఈ రెండు పరస్పర ప్రధాన సంఖ్యలు కదండి. మరి 5 యొక్క కారణాంకం ఏమవుతుంది 1, 5. 8 యొక్క కారణాంకాలు 1, 2, 4, 8. సో h. అయితే ఇందులో గరిష్ట సామాన్య భాజకం ఏది, గరిష్ట సామాన్య కారణాంకం ఏది, 1 మాత్రమే ఉంది. కారణాంకం ఏది, ఉమ్మడి కారణాంకం 1 మాత్రమే ఉంది. ఈ 1 అనేటటువంటిదే దాని యొక్క గరిష్ట కారణాంకం. మరి ఈ పరస్పర ప్రధాన సంఖ్యల యొక్క 5, 8 యొక్క గరిష్ట సామాన్య భాజకం ఏమవుతుంది 1 అవుతుంది. అంటే దాని కాన్సెప్ట్ ప్రకారం ఏం చెప్తున్నాము అంటే పరస్పర ప్రధాన సంఖ్యల యొక్క గరిష్ట సామాన్య భాజకం ఎంత అంటే 1 అనే అర్థం. ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి, చాలా చాలా ఇంపార్టెంట్. సో పరస్పర ప్రధాన సంఖ్యల యొక్క గరిష్ట సామాన్య భాజకము 1. సో ఈ విధంగా మనం పరస్పర ప్రధాన సంఖ్యల గురించి తెలుసుకుంటాం. ముందే నేర్చుకున్నాం ఇది మనకు గరిష్ట సామాన్య భాజకము ఇలా ఎక్స్పెరిమెంట్స్ లో ఉన్నప్పుడు తక్కువ ఉన్నటువంటి తీసుకొని ఇంటూ చేస్తాం, మిగిలిన వాటిని రాయము. తర్వాత పరస్పర ప్రధాన సంఖ్యల యొక్క ఘాసాబ ఏది అంటే 1. ఎల్లప్పుడూ 1 ఉంటుంది. దాన్ని గుర్తు పెట్టుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, చాలా ఇంపార్టెంట్. ఫ్రెండ్స్ నెక్స్ట్ మనము ఘాసాబు నేర్చుకున్నాము, ఘాసాబ నేర్చుకున్నాం కదా. ఇప్పుడు వాటి మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని తెలుసుకుందాము. సో చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏవైనా 2 నెంబర్స్ స్మాల్ a, b ఇచ్చాడు అనుకుందాం. సో ఆ స్మాల్ a, b యొక్క లబ్ధము అనేటటువంటిది ఆ రెండు సంఖ్యల యొక్క కాసాగు మరియు ఘాసాభాల లబ్ధానికి సమానంగా ఉంటుంది. అదే మనకు కావలసినటువంటి కాసాబు ఘాసాబాల మధ్య ఉన్నటువంటి సంబంధము. ఓకేనా ఫ్రెండ్స్. సో ఇది ఇంపార్టెంట్. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ గా మీకు ఒక ప్రాబ్లం చెప్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ 18 మరియు 30 ఉన్నాయనుకుంటాం. 18 మరియు 30 ఈ రెండింటి యొక్క
ఈ రెండింటి యొక్క కాసాగు మరియు ఘాసాబాల మధ్య సంబంధాన్ని తెలియజేస్తే సో ఏ విధంగా ఉంటుందో చూద్దాం. రైట్. సో ఫర్ ఎగ్జాంపుల్ 18 తీసుకున్నాను కదా. సో 18 మనం ఏం రాసుకోవచ్చు, 2 9 జా 9 అంటే 3 స్క్వేర్. ఓకేనా ఫ్రెండ్స్, ఫాస్ట్ గా క్యాలిక్యులేట్ చేయగలగాలి. నెక్స్ట్ బి 30 ఏం రాయొచ్చు, సో 2 10 జా 2 15 జా 15 ఉంది అంటే 3 into 5 గా రాసుకుంటాం. రైట్, 3 into 5. ఇక్కడ వరకే రాసుకున్న తర్వాత వీటి యొక్క కాసాగ్ ఏమవుతుంది ఒకసారి చెప్పండి. వీటి యొక్క కాసాగ్ ఏమవుతుంది చెప్పండి. అప్పుడే మనం గతంలో నేర్చుకున్నాం కాసాగు, ఇక్కడ ఇంపార్టెంట్. సో కాసాగు ఈ రెండింటిలో నుంచి ఒకటే, హైయెస్ట్ ఏముంది, ఒకటే ఉంది కాబట్టి డైరెక్ట్ గా 2 అని రాస్తాం. ఇక్కడ హైయెస్ట్ ఏముంది, కామన్లలో 3 స్క్వేర్ కాబట్టి 3 స్క్వేర్ రాస్తాం. ఇంటూ ఇక్కడ ఏముంది 5, మిగిలిన 5 రాసేసుకుంటాం ఫ్రెండ్స్. ఓకేనా అండి. అప్పుడు అదేమవుతుంది 2 into 9 into 5 ఎంత వస్తుంది చెప్పండి. 18 5 90 వస్తుంది, 90 వచ్చింది. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ ఏం చేస్తాం, నెక్స్ట్ గరిష్ట సామాన్య భాజకం. గరిష్ట సామాన్య భాజకం ఒకసారి చూడండి. సో గరిష్ట సామాన్య భాజకంలో ఏముంది, సో ఇక్కడ ఏముంది మనకు, ఇది 2 మాత్రమే ఉంది అండ్ ఇక్కడ 3 తీసుకుంటాం. 2 మాత్రమే ఇక్కడ ఉంది అండ్ కామన్ గా 3 ఉంది. సో కాబట్టి మనం ఏం చేస్తున్నాం అంటే ఈ 5 రాసుకోండి ఇక్కడ, ఎందుకంటే ఘాసాబను ఫైండ్ చేస్తున్నాం కాబట్టి 2 3 జా 6 వచ్చేస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఘాసాబా కాసాగు వచ్చింది, మనకి a into b అనేది ఉంది. a ఎంత అండి మనకు 18 into b ఎంత అండి 30 is equal to కాసాగు ఎంత అండి 90 is equal to ఘాసాబా 6. సో చూడండి ఇప్పుడు ఈ రెండు ఇంటూ చేస్తే ఎంత వస్తుంది మనకు, 18 3 జా 54, ఆ 0 రాసుకుంటాం. 9 6 జా 54 0. సో ఈ రెండు కూడా ఈక్వల్ అవుతాయి. సో ఇది అన్నమాట ద రిలేషన్షిప్ బిట్వీన్ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ అనేటటువంటిది ఏంటంటే ఈ విధంగా చేస్తాం. సో ఇదే క్వశ్చన్ ని మనకి ఎగ్జామ్ లో ఈ విధంగా అడిగారు అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఏ మాత్రమే ఉంది, బి అనేటటువంటి ఇంకో సంఖ్య లేదు. వీటి కాసాగు 90 ఘాసాబా 6 అయినట్లయితే బి వాల్యూని ఫైండ్ అవుట్ చేయండి అంటాడు అనుకోండి. అప్పుడు ఏం చేస్తాం ఫ్రెండ్స్, మనము చూడండి బి ఈజ్ ఈక్వల్ టు ఇది ఇంటూ కదా 18 ఇంటూ బి ఈజ్ ఈక్వల్ టు 90 ఇంటూ 60, 90 ఇంటూ 6. సో బి వాల్యూ కావాలి కాబట్టి బి ఈజ్ ఈక్వల్ టు 90 ఇంటూ 6 by 18. రైట్. సో అప్పుడు ఏం చేస్తున్నాం, 18 1 జా 18 5 జా. ఓకేనా. సో బి ఈజ్ ఈక్వల్ టు 5 6 ఎంత ఫ్రెండ్స్ 30. సో మనకి ఇందాక తీసుకున్నటువంటి బి వాల్యూ 30 వచ్చేసింది. ఒకవేళ ఏ ఇవ్వలేదు అనుకోండి, ఏని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇన్ కేస్ మనకు ఇక్కడ బి అనేది 30 అని ఇచ్చారు కానీ ఘాసాబా ఇవ్వలేదు అనుకుందాం. సో ఇప్పుడు ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, సేమ్ రిలేషన్షిప్ a into b is equal to కాసాగు LCM into HCF అనుకుందాం, హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. సో ఇక్కడ చూడండి ఇప్పుడు మనకు h కావాలి కాబట్టి a into b, ఈ l అనేది ఇటువైపు వస్తే ఏమొస్తుంది, బై l is equal to HCF అవుతుంది. అప్పుడు ఇదేంటి 18 into 30 by l ఎంత ఫ్రెండ్స్ 90 is equal to h. చూడండి 30 1 జా 33 జా. ఓకేనా ఫ్రెండ్స్. 3 1 జా 3 6 జా. సో ఏం మిగిలింది 6 by 1 is equal to h అంటే h is equal to ఎంత అండి 6. సో ఈ విధంగా మనం ఫైండ్ అవుట్ చేసాం. సో ఇట్లా మనకు కాసాగు ఘాసాబాల మధ్య ఉన్నటువంటి రిలేషన్ ని ఈ విధంగా మనకు అడగడానికి ఇక్కడ 18 20 30 మరియు 36 ల యొక్క LCM ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు, కాసాగుని ఫైండ్ అవుట్ చేయమన్నాడు అనుకోండి. సో 18 ని మనం ఏ విధంగా రాసుకోవచ్చు ఫ్రెండ్స్. సో 18 చూడండి 2 into 9 మిగులుతుంది కాబట్టి 3 స్క్వేర్ గా, మరి 20 ని 2 into 2 అంటే 2 స్క్వేర్ into 5 గా. నెక్స్ట్ మనకు 30 తీసుకున్నట్లయితే 2 into 3 5 15 కాబట్టి 3 into 5 గా. నెక్స్ట్ 36 లో 2 స్క్వేర్ మరియు 3 స్క్వేర్ గా రాసుకోవచ్చు, అంటే 4 9 36. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు LCM ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాం చూడండి. ఇక్కడ ఉన్నటువంటి కామన్ గా ఉన్నటువంటి వాటిలో 2 స్క్వేర్ మాత్రమే హైయెస్ట్ గా ఉంది, అది మాత్రమే రాసుకుంటాం. నెక్స్ట్ 3 కి కామన్ గా ఉన్నటువంటి దాంట్లో హైయెస్ట్ ఎంత ఉంది, 3 స్క్వేర్ మాత్రమే ఉంది. రిమైనింగ్ కనీసం 2 దాంట్లోనే ఉండాలి,
కామన్ ఉన్నది ఎంత 5 ఉంది కాబట్టి 5 గా రాసేస్తాం. అప్పుడు చూడండి మనకు ఫైనల్ గా 2 స్క్వేర్ అంటే 4, 3 స్క్వేర్ 9 ఇంటూ 5, 4 9 36, 36 5 180. సో 180 అనేటటువంటిది దీని యొక్క కాసాగు అవుతుంది. సో ఈ విధంగా మనము ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేసాం కదా. సో ఇలా పెద్ద ప్రాబ్లం ఇచ్చినా కూడా మనం వాటి యొక్క ఎల్సిఎం ఈ విధంగా ఫ్రెండ్స్. సో మనం ఈరోజు అంతమయ్యే దశాంశము మరియు అంతంకని దశాంశాలు అనేది ఇంకో టాపిక్ చూస్తున్నాం. సో దీంట్లో ఎగ్జాంపుల్ 3/2 ఉంది అనుకుందాం. సో 3/2ని నేను ఏ విధంగా రాస్తున్నానంటే 3ని 2తో డివైడ్ చేయాలి. 2 1 2, 1 మిగిలింది 0.025 10 అండ్ రిమైనింగ్ 0. రైటా? సో చూడండి 2 1 2, 1 మిగిలింది, పాయింట్ పెట్టుకుంటాం 0.25 10, 0 వచ్చేసింది. 1.5 అనేటటువంటిది మనకు అంతమయ్యే దశాంశం కిందకి వస్తుంది. దాని ఇంగ్లీష్లో టర్మినేటింగ్ డెసిమల్స్ అంటాం. అదే మనకు ఫర్ ఎగ్జాంపుల్ 2/3 ఉంది అనుకోండి ఫ్రెండ్స్. 2ని 3తో డివైడ్ చేయండి. 2ని 3తో డివైడ్ చేయండి. 3 0 పెట్టేసుకుంటాం డైరెక్ట్ గా. ఇక్కడ 0 వస్తుంది. 6 18, మళ్ళీ 2 మిగిలింది, పాయింట్ పెట్టుకున్నాం కాబట్టి 0, మళ్ళీ 6 18, 6 18, మళ్ళీ 2 మిగిలింది, పాయింట్ పెట్టుకున్నాం కాబట్టి 0, మళ్ళీ 18. ఇలా కంటిన్యూగా వస్తూనే ఉంటుంది. అంటే 2/3 is equal to 0.6 బార్ అని రాస్తాము. ఏమని రాస్తాము? 6 బార్ అని రాస్తాం. సో ఈ విధంగా అంతం కాని దశాంశాలుగా రాస్తాం. దాన్నే నాన్ టర్మినేటింగ్ డెసిమల్స్ అని అంటాము. సో ఇది అంతమయ్యే దశాంశము, ఇంకోటి అంతం కాని దశాంశాల గురించి మాట్లాడతాం. అయితే ఇందులో మేజర్ గా ఇంకొక పార్ట్ ఉంటుంది మనకు. అదేంటంటే అవధి మరియు వ్యవధి అని. అవధి అంటే ఏమిటి మరియు వ్యవధి అంటే ఏమిటో దాని గురించి తెలుసుకుంటాం. సో ఇప్పుడు మనకు వ్యవధి అంటే ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 0.142 బార్ ఉంది అనుకుందాం. 42కి బార్ ఉంది. ఇక్కడ అవధి మరియు వ్యవధి. అవధి అంటే ఏంటి? ఎన్ని అంకెలకు బార్ ఉందో అదే దాని యొక్క అవధి. 4, 2 కాబట్టి 2. వ్యవధి అంటే ఏమిటి? ఏ బార్ కింద ఏ నెంబర్స్ ఉన్నాయి అదే దాని యొక్క వ్యవధి అవుతుంది. ఇప్పుడు ఇక్కడ కూడా చూడండి 0.6 లో అవధి ఎంత ఫ్రెండ్స్? 0.6 లో అవధి ఎంత అండి? 1. ఎందుకంటే ఒకటే నెంబర్ పైన బార్ ఉంది కాబట్టి. వ్యవధి ఏమవుతుంది? ఏ నెంబర్ పైన బార్ ఉందో అదే నెంబర్ రాసుకుంటాం, 6 అని రాస్తాం. సో ఆ విధంగా మనం అవధి మరియు వ్యవధిని తెలుసుకుంటాం. ఇప్పుడు నేనేం చెప్తున్నా అంటే, సులభంగా ఏది అంతమయ్యే దశాంశము, ఏది మనకు అంతమయ్యే దశాంశము, ఏది మనకు అంతం కాని దశాంశము అనేది గుర్తుపట్టాలో చూద్దాం. సో ఇదే కదా మన మెయిన్ కాన్సెప్ట్. సో ఎగ్జామ్ లో మీకు ఇలా ఇచ్చాను అనుకుంటాం. సో కింది వాళ్ళలో అంతం కాని దశాంశం ఏది, అంతమయ్యే దశాంశం ఏది అని అడగడం జరిగింది. సో ఇప్పుడు కింద ఏమడుతున్నాడంటే అంతమయ్యే దశాంశాన్ని గుర్తుపట్టండి. అంతమయ్యే దశాంశము, ఆవర్తన దశాంశాన్ని గుర్తుపట్టండి, అనావర్తనం కాదు. అప్పుడు చూడండి ఎగ్జామ్ లో ఇట్లా ఇచ్చాడు. ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ 25/6. ఓకేనా ఫ్రెండ్స్? 25/6 ఒకటి, 33/15 ఒకటి. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ సి ఇచ్చాడు. సి ఏమని ఇచ్చాడంటే 121/25 అని ఇచ్చాడు. నెక్స్ట్ డి ఏమని ఇచ్చాడంటే 123/18 ఇచ్చాడు. సో ఇందులో అంతమయ్యే దశాంశాన్ని పెన్ను పేపర్ లేకుండా కనుక్కోవచ్చు. సో ఈజీగా ఎలా కనుక్కోవాలి చూద్దాం. సో చూడండి, అంతమయ్యే దశాంశాన్ని యొక్క ఒక మెథడ్ చెప్తాను. ఇక్కడ ఏంటంటే మనకి 10th క్లాస్ లో ఉంది ఫ్రెండ్స్. చూడండి, ఏదైనా న్యూమరేటర్ ప్లేస్ లో ఏదో ఒక నెంబర్ ఉండకోకో, అంటే లవంలో ఏదో అయినా నెంబర్ ఉండని, హారంలో మాత్రం దాని యొక్క సంబంధం
2 power of n into 5 power of m మెథడ్ లో 2 power of m లేదా 5 power of n లో సో ఈ మోడల్ లో ఉండాలి 2 power of m into 5 power of n ఈ మెథడ్ లో ఉండాలి అంటే హారం యొక్క వాటి సంఖ్యల్లో ప్రధాన సంఖ్యలు ఏమేమి ఉండాలి 2, 5 ఉండి దాని యొక్క ఘాతం m అంటే ఎంతనైనా ఉండకపో n అనేది ఎంతనైనా ఉండని అలా ఉన్నటువంటి సంఖ్యలు మనకు ఇలా హారంలో 2 into 5 గా రాయడానికి వీలవుతే దాన్ని మనము అంతమయ్యే దశాంశంగా చెప్పవచ్చు. మరి ఇక్కడ చూడండి 25 పై దీన్ని ఏం రాసుకోవచ్చు 2 3 రాసుకోవచ్చు 3 వచ్చింది కాబట్టి ఇది అంతమయ్యే దశాంశం కాదు అది అంతం కాని దశాంశం. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ 33/15 వచ్చిందంటే 33 బై దీన్ని ఏం రాసుకోవచ్చు 3 5 రాసుకోవచ్చు 5 ఉంది కానీ ఇక్కడ 3 కూడా వచ్చింది కాబట్టి ఇది కూడా కాదు 2 మరియు 5 మాత్రమే ఉండాలి. ఇక్కడ చూడండి 121/25 అంటే 5 స్క్వేర్ రాసుకోవచ్చు అంటే ఈ పరిమాణం వచ్చింది ఆ లెక్కలో వచ్చింది కాబట్టి ఇది అయ్యే అవకాశం ఉంది అయినా సరే డి చూద్దాం. సో 123/3 6 రాస్తున్నాడు అంటే 3 6 అంటే 9 2 అంటే దాన్ని ఏం రాసుకోవచ్చు 2 into 3 స్క్వేర్ రాసుకోవచ్చు 2 ఉంది కానీ 3 కూడా వచ్చింది కాబట్టి ఇది కూడా కాదు కాబట్టి ఆప్షన్ సి ఇస్ కరెక్ట్. అంతమయ్యే దశాంశంలో ఆప్షన్ సి ఇస్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఈ విధంగా మనము సులభంగా అంతం కానీ అంతమయ్యే దశాంశాన్ని ఫైండ్ చేస్తాం. ఎగ్జామ్ ఏంటంటే ఇక్కడ మనకు లవంలో ఎంత నెంబర్ అయినా ఉండని హారంలో మాత్రం 2 power of m into 5 power of n అనేటటువంటి కాన్సెప్ట్ ప్రకారం ఉన్నట్లయితే వాటిని మనం సులభంగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఇంకొక మెథడ్ చెప్పుకొని మనం క్లాస్ కంప్లీట్ చేసుకుంటాం. అదేంటంటే p/q రూపంలో అంటే ఇచ్చినటువంటి ఏదైనా ఒకటి ఆ అంతం కాని దశాంశాన్ని ఇచ్చినట్లయితే దాన్ని p/q రూపంలో ఏ విధంగా మార్చాలో అదొకటి తెలుసుకుందాం ఫ్రెండ్స్. రైట్. సో ఫర్ ఎగ్జాంపుల్ 0.54 బార్ ఉంది అనుకుంటాం. 0.54 బార్ ఉన్నట్లయితే దీన్ని ఏ విధంగా రాయాలి మనం ఏం రాస్తాం డైరెక్ట్ గా 54 రాసి ఎన్ని సంఖ్యల పైన బార్ ఉందో అన్ని సంఖ్యల డినామినేటర్ లో రాస్తాం. అదే 54/9 క్యాన్సిల్ అయ్యేటటువంటి అవకాశం ఉంటే 9 11 9 6 54 6/11 వస్తుంది. రైట్. అలా కాకుండా ఎగ్జామ్ లో 0.5421 ఇచ్చి ఈ విధంగా ఇచ్చాడు 21 కి మాత్రమే బార్ ఇచ్చాడు. దీన్ని ఈజీగా మనము ఏ విధంగా చేసుకోవాలి p/q రూపంలో మార్చాలంటే మనం ఏం చేస్తాం చూడండి. సో దీన్ని డైరెక్ట్ గా 5421 రాసుకొని ఎందుకంటే 0 రాసుకోవచ్చు బట్ 0 మళ్ళీ 5421 అవుతుంది మైనస్ చేయాలి. ఇక్కడ లవంగా రాసుకుంటున్నా 5421 మైనస్ ఎన్ని నెంబర్లకు ఏ నెంబర్లకు బార్ లేదో ఈ మొత్తంగా ఏ నెంబర్లకు బార్ లేదో ఇవన్నీ చూసుకుంటే 54 కి బార్ లేదు కాబట్టి డైరెక్ట్ గా 54 బై కింద ఏం రాస్తాం ఫ్రెండ్స్ ఎన్ని నెంబర్లకు బార్ ఉంది 2 నెంబర్లకు బార్ ఉంది. ఆ తర్వాత పాయింట్ కి బార్ కి మధ్యలో ఎన్ని సంఖ్యలు ఉన్నాయి ఎన్ని డిజిట్స్ ఉన్నాయి 2 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ 2 zeros వేసుకోవాలి. ఇంత జాగ్రత్తగా చేయాల్సి ఉంటుంది. చేస్తే ఇప్పుడు మనకు 5421 లో నుంచి 54 పోతే ఎంత అన్న రైట్ 11 లోకి వెళ్ళి 4 పోతే ఎంత వస్తుంది 7 ఇక్కడ కూడా 1 ఉంటుంది మళ్ళీ 11 లోకి వెళ్ళి 5 పోతే 6 ఇక్కడ 3 ఉంటుంది ఇక్కడ 5 రైట్ 5 3 6 7 by 9900. సో ఈ విధంగా వస్తుంది. ఏదైనా క్యాన్సిలేషన్ అయ్యే అవకాశం ఉంటే మనం క్యాన్సిలేషన్ చేయవచ్చు. ఓకే. సో వన్ మోర్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఓకే ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ 1.732 బార్ 8th క్లాస్ లో టెక్స్ట్ బుక్ లో ఉన్నటువంటి పిక్చర్. సో చూడండి 1.732 బార్ ఉంది. దీని ఏం రాస్తాం మనం డైరెక్ట్ గా 1732 రాసుకోవాలి మైనస్ ఏ నెంబర్ తీసేయాలి బార్ కానటువంటి నెంబర్స్ 17 తీసేస్తున్నా. ఓకేనా ఫ్రెండ్స్. తర్వాత ఏంటి ఎన్ని నెంబర్లకు బార్ ఉంది 2 నెంబర్లకు కాబట్టి 2 9 చేసుకుంటా. డెసిమల్ పాయింట్ కి బార్ కి మధ్య ఉన్నటువంటి ఎన్ని డిజిట్స్ ఉన్నాయి 0 రైట్. చూడండి ఇప్పుడు 15 1732 నుంచి 17 పోతే 1715 వస్తుంది. ఓకేనా 1715 బై 990 మళ్ళీ ఏదైనా క్యాన్సిలేషన్ అయ్యే అవకాశం ఉంటే క్యాన్సిల్ చేయవచ్చు కాకపోతే అలాగే పెట్టచ్చు. ఓకేనా ఫ్రెండ్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ సో వన్ మోర్ ప్రాబ్లం చూద్దాం. 4.7 బార్ ఉంది అనుకోండి. సో ఏం చేస్తాం 47 - 4 47 - 4
బై 1.1 తీసుకున్నాం 9. సో ఏం చేస్తుంది 43/9 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఈ విధంగా మనము అంతం కాని దశాంశాలను p/q ఫామ్ లో రాసాం. ఇప్పుడు ఫైనల్ గా 8th క్లాస్ లో ఒక ప్రాబ్లం ఉంది. అదొక ప్రాబ్లం చాలా సార్లు రావడం జరిగింది టెట్ మరియు డిఎస్ లో. సో చాలా సార్లు ఇంపార్టెంట్. ఆ బిట్ ఒకటి చెప్తాను. సో 10.36363636 అన్నట్లయితే దాని యొక్క p బై ఫామ్ లో మార్చి p ప్లస్ q p బై ఫామ్ లో మార్చిన తర్వాత p ప్లస్ q వాల్యూని ఫైండ్ అవుట్ చేయండి అనడం జరిగింది. సో p ప్లస్ q వాల్యూ ఎంత చూడండి. ఏం చేస్తాం మనం దీన్ని 10.36 బార్ గా రాసుకోవచ్చా అండి? ఎస్ 10.36 బార్ గా రాసాను. 10.36 బార్ అనేటటువంటిది ఏమవుతుంది మనకు 1036 మైనస్ ఓకేనా ఫ్రెండ్స్ 1036 మైనస్ ఇక్కడ ఏం చేస్తాము 10 ని సబ్ట్రాక్ట్ చేస్తాం. ఎందుకంటే బార్ గాని నెంబర్స్ ని సబ్ట్రాక్ట్ చేస్తాం. బై ఎన్ని బార్ కావాల్సిన నెంబర్స్ ఉన్నాయి 99. ఇప్పుడు పాయింట్ కి బార్ కి ఎటువంటి నెంబర్స్ లేవు మధ్యలో కాబట్టి అక్కడ 0 పెట్టాల్సిన అవసరం కూడా ఉండదు. డైరెక్ట్ ఏం చేస్తాం 1036 లో నుంచి 10 పోతే 1026. సో క్యాన్సిల్ చేసే ప్రయత్నం చేయండి. 9 11 జా 9 1 జా 9 ఇక్కడ 1 మిగిలింది. మళ్ళీ 9 1 జా 9 ఇక్కడ 3 మిగులుతుంది. 9 4 జా 36. సో క్యాన్సిల్ అయ్యే అవకాశం లేదు. 114/11. సో దట్ ఈస్ p by q ఫామ్. సో p by q is equal to 114/11. బట్ మనకు అడిగింది ఏంది p plus q. సో p plus q అంటే p is equal to 114 plus q is equal to 11 is equal to 125 is the correct answer అవుతుంది. సో ఇవి ఫ్రెండ్స్ మనం ఈరోజు చెప్పుకోవాల్సినటువంటి కంప్లీట్ క్లాస్. సో మనం ఏమేమి నేర్చుకున్నాం ఒకసారి గుర్తు చేస్తాను. కాసాగ్ అంటే నేర్చుకున్నాము, గాసాబ్ అంటే నేర్చుకున్నాము, వాటి మధ్య రిలేషన్ సంబంధం నేర్చుకున్నాం. తర్వాత అంతమయ్యే దశాంశాలు, అంతం కాని దశాంశాలు, తర్వాత వాటికి సంబంధించి p by q లో ఏ విధంగా రాయాలో అనేటటువంటిది మనం ఈరోజు నేర్చుకోవడం జరిగింది. సో ఇది ఫ్రెండ్స్ నా యొక్క ఎక్స్ప్లెనేషన్. సో ఈ క్లాస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ కేవీఆర్ ఎడ్యుకేషన్ సొసైటీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.